ధూమపానం మద్యపానం. అరే ఏంట్రా ఇది? సారీ బేట లేకపోయినా. కంటిన్యూ. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇంకోటి ఏంటి? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్. ఏమైంది? కాల్ లిఫ్ట్ చేస్తలేరు. మామ ఇది చింపమంటావా? చింపు మామ ఇది జింపే. దేవునిపైనే భారం వేశాను. ఏ ఆగు, ఏంటది? మేము ఈ సోఫా లేని మేము. ఏమైంది? ఏ కాల్ లిఫ్ట్ చేయట్లే, ఎక్కడున్నారో ఏమో అసలు. All of the people in Hyderabad, Nagara, welcome to a music field. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement, until declaration of love for a conscious emancipation. Amplify yourself, amplify your fire. Life is a cool butterfly flying over the sky. You wanna witness and you wanna live this life. And live the life you love, and if you love the life you live, I guess I found no misery, cause this is looking like a dream. Can't just wake up and following the right vibration on the beat. My kind of me I go rich, like a music a beat is guys. ఆగండి, అసలు టైం ఎంత అయింది? ఎప్పుడు వస్తున్నారు? మ్యామ్ కాన్స్టిపేషన్ మ్యామ్, హాస్టల్ వాటర్ నాట్ కమింగ్ మ్యామ్. పో. మరి నువ్వెందుకు లేట్ అయ్యావు? ఫర్ వాటర్ మ్యామ్, వాటర్ ఐ ఓన్లీ బాట్ మ్యామ్. పో. ఫాదర్ ఫార్మర్ మ్యామ్, ఫార్మర్ ఇస్ బ్యాక్ బోన్ మ్యామ్. మధు బ్లూ పెన్, బ్లాక్ పెన్ కూడా హాల్ టికెట్. సారీ ఏ మ్యాథ్స్ ఎగ్జామ్ కి బయాలజీ చిట్ పెట్టావేంటి? ఇచ్చింది రైట్. MA, A = B + C. రై తాడేం సిక్కి సి కదే డి నమ్మకపోతే అమ్మో అమ్మాయి ఏముందిలే, ఇంకా పడుకున్నాం. హే ఎగ్జామ్ వాళ్ళు తిరుగుతాం ఏంటి? నేను ఇన్విజిలేటర్ రా. ఓసారి మేము మిమ్మల్ని స్టూడెంట్ అనుకున్నాం. ఇట్స్ ఓకే. మ్యామ్ లైటింగ్ లేదు మ్యామ్, మీరు ఇక్కడే ఉంటారా? వెలుగు వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఒక డౌట్ ఉంది, తనని అడగవచ్చు. ఈ ఆన్సర్ ఒకసారి చూపి. ఓం దమ్ దమనాయ ప్రేతనాయ హట్. మమ్మీ ప్లీజ్ మ్యామ్. ఆ ఫోన్ ఓపెన్ పెట్టు. This Sura Shankar family. Right. Sir, don't touch the painting, sir. Any sir. ఎలా రాశారు గాయస్ ఎగ్జామ్? ఓకే. మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోని ఫిజిక్స్ ఎగ్జామ్ రాసేస్తున్నా. హెడ్డింగ్ అయితే మ్యాథ్స్ కాబట్టి పాస్. నాదైతే డౌటే గాయస్. ఏంటి అట్లా అంటే నాది అంతా మొత్తమేనంటే ఇదంతా కాదు గాయస్, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ట్రిప్కి వెళ్దాం. ఒక్క నిమిషం. అరే ఇదంతా కాదురా, మనం షార్ట్ ఫిల్మ్ ఇద్దాం అనుకున్నామా, తీద్దాం. ఇదిరా తీస్తున్నా సార్. ఇద్దరురా బాబు మీ సినిమా ఏం రా తీసిన కలిసి ముగ్గురు చూసిరారా? వీడేంద్ర ఆటాడు 4 మెంబర్స్. ఏ 4 కాదు 5. 5. అసలు ఏమనుకుంటున్నా మీరు? సినిమా తీయడం అంటే మజాక్ అనుకుంటురా? కెమెరా, మ్యూజిక్, స్టోరీ ఎన్ని ఉంటాయి తెలుసా? కెమెరా ఎడిటింగ్ నేను చూసుకుంటా, మిగతా షార్ట్ ఫిల్మ్ పనులంతా మీరు చూసుకోండి అంతే.
ఫస్ట్ మెయిన్ ఈ బడ్జెట్ అది ఎట్లా అసలు నేను తీయం ఈ సినిమా వద్ద మీకు ట్వంటీ మీకంత నమ్మకం లేకుంటే మన స్టోరీ చెప్పినాం. స్టోరీ చెప్పినాక డిసైడ్ అయ్యాం తీద్దామా ఉందా. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక కంటెస్ట్ పెడుతున్నారు, మనకు దాంట్లో విన్ అయితే క్యాష్ ప్రైజ్ ఇంకా మనకు మూవీ దేని ఛాన్స్ ఇస్తారు. పాయింట్ నువ్వు స్టోరీ చెప్పరా. ఓపెన్ చేస్తే 1970 కేరళ హీరో ఇంట్రొడక్షన్. అసలు హీరోలో ఎవరిని వెయిట్, హీరోయిన్ ఎవరు? వాళ్ళు చూపులతో తప్ప మాటలతో ఎప్పుడు కలుసుకోలేరు. అలా సమయం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆశ్రిత, నీకు విషయం చెప్పాలి. రేపు తక్షశిల దగ్గర కలుసుకుందాం. నేను నీకోసం ఎదురు చూస్తుంటా. అలా ఆశ్రిత రాక కోసం భరద్వాజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తూ ఉండగా ఆశ్రిత చనిపోయిందన్న వార్త భరద్వాజ్కి తెలిసింది. తన జ్ఞాపకాల నుండి బయటకి రాలేక ఎన్నో ప్రయత్నాలు చేసి తనని చేరుకోవడానికి ఒక టైం మిషన్ కనుక్కున్నాడు. తనను కాపాడదామని ప్రయత్నించిన ప్రతిసారి తను మరో విధంగా చనిపోతూనే ఉంది. ఆశ్రిత, రేపు నువ్వు ఇంట్లోనే ఉండు. అసలు ఎలా కాపాడాలి ఆశ్రిత నేను? ఆ తర్వాత 1 minute. ఇటు కెమెరా లెఫ్ట్ సైడ్ పెట్టు, మస్తుంది వ్యూ. ఓకేరా, రైట్ సైడ్ బ్రా. టాలెంట్ ఒకేస్తున్నారు. మందే అంత సూపర్విజన్. అవునవును. ఐఫోన్ లో ఇద్దాం, బాగా వస్తుంది. మన షార్ట్ ఫిల్మ్ మొత్తం బడ్జెట్ ఫిల్మ్ అయిపోతుంది. ఐఫోన్ అంటే ఏంద్రా, కెమెరా, లెన్స్, 3D 5D అన్నీ వస్తాయి అలా. అసలు ఇందిరా వీడు అన్న మాకు ఒక హై బడ్జెట్ సినిమాటిక్ కెమెరా కావాలన్నా, ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నా యాక్చువల్లీ. ఎంత ఉంటుంది బడ్జెట్? ఓకే బ్రో, 3.5 ఉంటుంది అది బడ్జెట్. 3.5K? 3.5 బ్రో, 3.5 lakhs. ఒక్క నిమిషం అన్న. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? సోదా పాయింట్కి రా. ఒక కెమెరా చూసినాం, 3.5 lakhs అంట. ఏమంటావు? కట్ అయింది మామ, మళ్ళీ చేస్తా. The number you have dialed is currently busy. ఐఫోన్ కూడా బెస్టే మామ. ఐఫోన్ బాగుంటుంది, బెస్టే మామ ఐఫోన్.
షేక్ చేయకుండా తీరా అర్థం జరుగుతుంది. ఈ క్లైమాక్స్ తీసి చూసి నీ కెమెరా కాస్కొని రావాలరా. రేయ్ ఒక నిమిషం ఇప్పుడే వస్తా. హలో మా ఎక్కడున్నావు? ఆమా ఏం లేదు, నార్మల్గా ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. రేయ్ షార్ట్ రెడీరా. ఇష్టగా. హలో మా. ఎవరు అక్కడ షార్ట్ అంటున్నారు? ఎక్కడున్నావు? నిజం చెప్పు. ఏం లేదు మా, షూటింగ్ వచ్చాను అంతే. మళ్ళీ షూటింగ్ ఏంట్రా? చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకోమని చెప్తే సినిమాలు పిచ్చేయండి నీకు. అసలు ఏంటి మా మీరు, మీకేం కావాలి? నేను జాబ్ చేయాలి అంతే కదా. ఇప్పుడు కూడా నాకు నచ్చినట్టు ఉన్నాను ఎవరా, అన్నీ మీకు నచ్చినట్టు జరగాల. అసలు చల్ తీరా. వన్ మోర్ కట్. మీద యారా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు ఎవరో ఒకటి ఇష్టమే కదరా. వాళ్ళు చచ్చిపోతే ఏడుపురాదా నీకు? తను ఇప్పుడు చనిపోయిన దానికి మళ్ళీ ఎప్పుడు దొరకదురా. అసలు ఇంటర్నెట్ చేయొస్తలేదా నీకు? రే ఏమైందిరా వానికి, ఎందుకంటే నువ్వు చేసి మళ్ళీ వాడినంటావు. యాక్షన్. నేనే వస్తుండేగా. అది కాదా శ్రీత, నీకు ఓ విషయం చెప్పాలి. నువ్వు నన్ను కలవడానికి నిన్నటి నుంచి ఎదురు చూస్తుండొచ్చు, నేను మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శ్రీత. మాటల్లో చెప్దామంటే చెప్పలేనంత ఇష్టం. నాకు కూడా. వద్దులే, నాకు నీ సమాధానం ఇప్పుడే చెప్పకు, కలిస్తే రేపు చెప్పేసి. జాగ్రత్తగా వెళ్ళు. నీ చావుని ఎలాగో ఆపలేకపోతున్నా శ్రీత, కనీసం నా ప్రేమనైనా నీకు తెలియజేస్తున్నా. నీకే దక్కని ప్రేమను ఆశిస్తున్నా కృష్ణ, కాపాడు. రే బాగా చేసినావు యాక్టింగ్. పరా బాగా చేసినావు. గైస్ మా షూటింగ్ అయితే అయిపోయింది, రెడీ కూడా అయిపోయింది. చేద్దాం ఒకసారి అవుట్ రేట్ వచ్చింది చూద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం చాలా స్టార్ట్ చేయిపే. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. ఈ మాటే ఓ పాటై పాడే నా కోయిలా.
నాకు అసలు మా మమ్మీ డాడీ కూడా నేను సినిమా తీస్తుంటే నమ్మలేరు, కానీ మీరందరూ నమ్మినారు. అసలు మీరందరూ లేకపోతే అసలు ఈ షార్ట్ ఫిల్మ్ అయ్యేది కాదు. ఇంకా మనకి కంటెస్ట్ విన్ అయినా విన్ కాకపోయినా అసలు నాకు ఏం తేడా రాదు, కానీ ఖచ్చితంగా ఇంకొకసారి ఇంకో మూవీ తీస్తా, మా డాడీ పంపిస్తా అనే ఒక నమ్మకం నాకు వచ్చింది. దానికి మీ అందరికి థ్యాంక్స్. ఆబ్రా బాబు ప్రొడ్యూసర్ రెస్పాండ్ ఉంది. నేనైతే ఫిక్స్ అయిపోయినా, నేను ఉంటే డైరెక్టర్ లా అంతే, ఇంకే జాబ్ చేయాలి, మా పేరెంట్స్ కూడా కన్విన్స్ చేస్తాను. నాకు ఈ ధైర్యం ఇచ్చి మాత్రం మీరందరూ థ్యాంక్ యూ. Yes sir, I'll do it. హాయ్ మా. ఈ మామయ్య కూడా లైన్ లో ఉన్నాడు, మాట్లాడరా. హాయ్ రా అల్లుడు. హాయ్ మామయ్య. వర్క్ అయిపోయినట్టుంది కదా, ఫోన్ చేసావా మరి? హామా తిన్నా. అల్లుడు ఈ చిన్నోడు చూడు, స్పోర్ట్స్ అని చదువు మానేసి ఏదో చేస్తుండు. ఈ ఏజ్ లో అంతే అంటారు బావా. ఇప్పుడు చూడు వీడి కూడా చూడు, ఒకప్పుడు సినిమా అని ఏదేదో అని పిచ్చి పిచ్చి ఉండే, ఇప్పుడేమో మంచిగా జాబ్ చేసి సెటిల్ అయ్యిండు, హ్యాపీగా ఉన్నాడు. ఏం కాదులే మామయ్య, సెట్ అయిపోతారులే వాడే. జాబ్ చేపిస్తారా మీరు ఎట్లా అన్నా? నీకు టైం ఉన్నప్పుడు ఆ టిప్ మీద ఏవో సామాన్లు ఉన్నాయి, నీవి చూసి అవసరం లేని మీద వేసే. సరేమా. చోట మొదలైందో వలస, ఎందాక దిగిపోయావో తెలుసా, అగ్గిలారగిలిన ఆశయం ఎక్కడో మాయమైనావులే నీలో నువ్వు